రాహుల్ సభకు చిరంజీవి ఎందుకు రాలేదు? అసలు కథ ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్తో సభను నిర్వహించిన ఏపీ పీసీసీ ఆ సభకు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రమ్మంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పిలిచింది. మరి వారిని పిలవడం సంగతి ఎలా ఉన్నా అసలు వ్యక్తి మాత్రం అక్కడ కనిపించలేదు. అదెవరూ కాదు, మెగాస్టార్ చిరంజీవి. ఏపీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాహుల్ అధ్యక్షతన జరిగిన ఆ సభకు హాజరు కావాల్సి ఉండిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది మెగాస్టార్ చిరంజీవి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్కు ఏపీలో మిగిలిన ఎంపీల్లో ఒకరు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన కాంగ్రెస్ నేత అనే ట్యాగ్ను కలిగి ఉన్న చిరంజీవి ప్రత్యేక హోదా భరోసా సభకు రాలేదు. ఏకంగా రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి వచ్చినా చిరంజీవి మాత్రం రాలేదు. గత 3 ఏళ్ల నుంచే చిరంజీవి కాంగ్రెస్తో అంటి ముట్టనట్లుగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు రాహుల్ సభకే మొహం చాటేశాడంటే ఆ పార్టీతో తెగదెంపులకే వచ్చేశాడని అనుకోవాలి. మరి అసలు కథ ఏమిటని ఆరా తీస్తే చిరంజీవి కాంగ్రెస్కే కాదట, మొత్తం రాజకీయాలకే మొహం చాటేయాలని అనుకుంటున్నాడనే మాట వినిపిస్తోంది. ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి తన పార్టీ ఏనాడో కాంగ్రెస్లో విలీనం చేశాడు. ఇక తను కూడా కాంగ్రెస్లో విలీనం అయిపోయి ఎంపీగా కేంద్ర మంత్రిగా అయ్యాడు. ఆ తర్వాత మంత్రి పదవి పోయింది. మరో ఏడాది పాటు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఉంది. అది కాస్త పూర్తి చేసుకుని చిరంజీవి రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుందాం అనుకుంటున్నాడట. మరో పార్టీలో చేరే ఆసక్తి అయితే లేదట. ఇక కాంగ్రెస్ తరఫున కూడా మళ్ళీ ఛాన్స్ ఎలాగూ రాదు కాబట్టి చిరంజీవి రాజకీయాల నుంచి వైదొలగడమే గౌరవం అని అనుకుంటున్నాడట. ఎలాగూ సినీ హీరోగా జనాలు మళ్ళీ ఆదరిస్తున్నారు కాబట్టి ఆ విధంగా ముందుకు వెళతామని అనుకుంటున్నాడట మెగాస్టార్.